ఏంది ఎట్ట ఉంది ఇప్పుడు పరిపాలన? ఎట్ట ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఆపద నుంచుంటే కాంగ్రెస్కి వేసినా ఇప్పుడు కూడా కాంగ్రెస్ తప్పలే. కానీ చేస్తాడు చేస్తాడు గుట్టం పెడుతుడు. ఎట్లా ఎవరు చేస్తాడు గుట్టం పెడుతుడు ఎవరైనా ముంగడికాయ ఎవరే కానీ నువ్వే నేను నీకు నేనే చేస్తానే తర్వాత నీకు చేయిస్తున్నా నీకు గుద్ద కాటే పెడుతున్నా ఏంటి ఎట్లా అంటే నేనే కొట్లాడదాం అవసరంతో మనకేం అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని గెలిపించినావు కదా, ఇక గెలిపించినా బాగోతుంది కనుక నేను గెలిపించిన గెలిపలేదు. ఇప్పుడు నీకు 4,000 పింఛన్ ఇస్తాడు ముఖ్యమంత్రి, తెలుసా ఎవరు ముఖ్యమంత్రి? ఆయన మునిపేమో గీడుండే ఈ మా ఊరి కిందోడు, ఇప్పుడు మెదగ తీసుకోడు వచ్చిండట. ఏం పేరు? అశంత్ రెడ్డో బోశాంత్ రెడ్డో. అశంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాకు తెలియదు. జైలు వేస్తాడు ఆయన. ఆయన సరిగా చెప్తే మంచోడే, చెప్తలేడు. సరిగా చెప్పకపోతే ఆయన గతి తిరరైతా మాడరైతా మనకు తెలియదు, అది దేవుని ఇష్టం. ఇప్పుడు మంచిగా చెప్తుండా చెప్తలేడా నీకు తెలిసిన కాదు? ఏం చెప్తుడు? చెప్తుడు గుట్టం పెట్టిపోతుడు. ఎట్లా నీకు ఎంత వస్తుంది పింఛన్? వస్తుందా నీకు? నాకు ఆపద నుంచి 2 వస్తాయి, ఇప్పుడు 2 వస్తాయి. 4,000 ఇస్తానే అంటున్నా. ఏమో నా అదృష్టం దేవుని ఇష్టం. ఎట్లా ఉందమ్మా ఈ కాంగ్రెస్ వచ్చినాక? ఏం మంచిగా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంటే మాకు కరెక్ట్ ఏంది పింఛన్లు కూడా వేస్తలేరు. రోజా మేము డ్యూటీలు చేసుకోము, ఏ ఊర పొంటి పోము, ఇదే పని చేస్తాము. మాకేం లాభం ఉంది? మళ్ళీ రైతు వేదిక కూడా అది కూడా వచ్చేది లేదు మాది. మేము పోలే, ఎన్నడూ పోలేదు ఫ్రీ బస్సులా. ఏం డ్యూటీ ఉందని మాకు? ఇదే పని మాకు. మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాడు. ఏం చేస్తుండో మాకు తెలియదా? మేము ఏడికి పోలేదు. రైతు బంధువులు రుణమాఫీ ఏవి లేవు, ఏది లేదు. అప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే. 100% అయిందంట. ఏమో మాకు కాలేదు, మళ్ళా కాలేదు. ఏంటిది ఉన్నది? 1,00,000 రూపాయల దాకా ఉన్నది. కాలేదు, నిజంగా కాలేదు. కళ్యాణ లక్ష్యం ఏది లేదు. ఇక మా బిడ్డ పెండ్లి అయితే తిరిగి సపడే కూకున్నాం, ఏది కానే కాలేదు. ఏ బంగారం లేదు, ఏది లేదు. వేస్ట్ ముచ్చట్లు అన్ని. అన్ని చెప్పిండు, బంగారం ఇస్తాడు, బిడ్డ పెళ్లి చేస్తే ఏది రాలేదు మాకు. తిరిగి ఎట్లా పరిస్థితి అంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము బోరేసుకున్నాము. ఇప్పుడు ఈ నుంచి ఒక కట్ట ఉందిగా, అలా నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి అందులో నీళ్ళు. ఏ నుంచి వస్తాయి? అది అందులోకెళ్ళా మన అదే డ్యామ్లకెళ్ళి వస్తాయి. డ్యామ్లకెళ్ళి వస్తాయి. అదే ఇప్పుడు కొండపోచమ్మ డ్యామ్ కి నీళ్ళు ఏ నుంచి వస్తున్నాయి ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా? ఏ నుంచి వస్తున్నాయో? గోదావరి నీళ్ళేనా? గోదావరి నీళ్ళే. అంటే ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కట్టిండు యాదకుందా కేసీఆర్ ఉన్నప్పుడు, అదంతా ఉత్తదే, అది మొత్తం కుంగిపోయింది, కొట్టకపోయింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా మునిగిపోయింది అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? మళ్ళీ ఇంట్లోకే వస్తున్నాయి కదా నీళ్ళు. అవి వస్తున్నాయి, ఇప్పుడు అయితే వస్తున్నాయి. నీళ్ళు ఎట్లా వస్తాయి? ఏమో ఇక ఆయన మాటలో మళ్ళీ వీళ్ళ మాటలో మళ్ళీ అట్లా. మరి ఎట్టుంది ఒక సాటిస్ఫాక్షనా మీరందరూ? అంటే మంచిగానే ఉందా కాంగ్రెస్? ఏం మంచిగా ఉంది కాంగ్రెస్ లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంటే ఏంది అది పింఛన్లు కూడా వస్తలేవు. భర్త చచ్చిపోయిన పింఛన్లు కూడా 4,000 అంటే అందరూ వాళ్ళకే ఓటేసిరి. ఆయన ఇప్పుడు ఇక అది అయిపోయి ఇక ఏం లేదు. ఇల్లు లేవా, ఏం లేవా, అది నడుస్తుంది కదా ఇప్పుడు. గ్రామ సభలు నడుస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు. అది ఏమనుకో అది ఇక మాకు జరంత జాగు ఉన్నందుకు మాకు ఏది రాదట. ఎంత ఉంది జాగా? 1/2 ఎకరం అంత ఉంది మాకు. రాదంటుండ్రు అట్లా, చేయి గుర్తోళ్ళు అట్లా అంటుండ్రు రాదని. ఏమో ఎట్లనో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అదే అప్పుడు ఏమని అంటారు కదా, అప్పుడు చెప్తాం ఇక. అప్పుడు చెప్తాను నేను ఆ సంగతిగా. ఏమని చెప్తా అంటే మీ ఏది రాలేదా, మాకు ఏందో వేసేది ఎవరికే ఓటు. నేను గ్రామ సభ నడుస్తుందా పెట్టిరా? ఏమో నడుస్తుండొచ్చు. మేము ఏగో అని ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గ్రామ సభ పెట్టిరా? బాల్పాడామే ఆధార్ కార్డు ఇవ్వవా అని అన్నది. అంటే ఎందుకు అని నేను అన్నా. అంటే ఆమె అన్నది జనాభా లెక్కలు కావాలంటే ఏ జనాభా లెక్కనవా, ఏది రాంది ఏమి ఇవ్వాలన్నట అని అన్న. నేను ఇక గంతే ఇక
సమడక పోయిందాం ఇంకేం చేయాలి మళ్ళీ ఇక? రేవంత్ రెడ్డికి అన్ని ఇస్తా అన్నాడు. ఏంది అనాలి ఏం లేదు ఏంది మళ్ళీ ఎందుకో గెలిచిండు ఆయన ఎవరికి మంచిగా చేస్తుంటాని చేస్తున్నాడు. ఎవరికి చేస్తుండు మాకైతే ఏం చేయలేదయ్యా ఏం చేయలేదు మంచిగా చేసిన వాళ్ళు ఏంటి ఆయన కోటు మళ్ళా పింఛన్ ఎంత వస్తుంది పెద్దమ్మ? గవ్వే 2000 4,000 అనేగా ఎక్కడి ఏవి ఇస్తురా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏవో ఇస్తుండ మరి ఇయ్యలేదా? ఏడిచ్చిండు నీకైతే ఎన్ని రోజులా గెలిచి ఎన్ని రోజులా ఈయన గెలిచి ఎన్ని రోజులా దాటి సంవత్సరం దాటిందిగా మరి ఇయ్యన వద్దా ఇయ్యాలి ఇచ్చాడా? ఇల్లు లేవు ఉందామంటే ఇల్లు లేదు మన ఊలిపోయేటట్టు అయింది ఇల్లు వరద పోతుంటే వరద వేసుకొని పన్న నేను పిల్లలను ఇంటికి పోదాం పని చూపిస్తాను నేను ఇల్లు ఇస్తున్నారా? ఏ ఇల్లు లేదు ఏది లేదు ఆయన గెలిచి నుంచి ఏది గింత వాళ్ళు లేదు ఆయన ఏది లేదు అన్ని ఇస్తున్నా నేను అని చెప్పి అంటుంటే నువ్వేమి ఇస్తలేదు. ఏది లేదు ఇల్లు లేదు ఇంతవరకు నా కూడా 4 ఇళ్ళ తల్లి ఇంతవరకు 1 కిలో బియ్యం లేవు కొనుక్కొచ్చుకొని తినాలి పొద్దున్న దాకా రెక్క కొట్టుకోవాలి కిలో కొనుక్కొచ్చుకొని తిని పిల్లలు చదువుకోవాలి ఏం లేదు భూమి ఏమన్నా భూమి లేదు బుట్ట లేదు లొట్ట లేదు ఏది లేదు ఇల్లు లేదు ఏది లేదు రెక్కలతో కష్టం చేసుకొని బతకాలి పైసలు లేవు ఏం లేవు బిడ్డ లేవు గవ్వే 2000 కేసీఆర్ వేయించిన 2000 ఏది లేదు రూపాయి లేదు జాగ లేదు అడుగు ఇంత మందిరా జాగ లేదు భూమి లేదు ఇల్లు లేదు ఏం చేసిండ ఆయన గెలిచి సంవత్సరం కోలే ఎవరు ఇప్పుడు గెలిచిన ఆయన ఏమో ఏం పేరు పేరు తెలియదు నాకు ముఖ్యమంత్రి పేరు తెలియదు గెలిపించినామంటే గెలిపించిన ఇస్తాడేమో అని ఆశకు ఇస్తాడేమో అని గెలిపించిన ముఖ్యమంత్రి తెలుసా? పోయినసారి వాళ్ళు కేసారి మరి ఈసారి ఏం తెలియదు. ఈసారి రేవంత్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి ఎలుగు పెట్టిండుగా రేవంత్ రెడ్డి ఎందుకు ఏం చేయలేదు? ఏం చేసిండయా నాకు ఉందామంటాడా ఇల్లు లేదు పందామంటే తావు లేదు తిందామంటే తిండి లేదు కడదామంటే బట్ట లేదు ఏముందయ్యా ఏం చేసిండయా 500 గ్యాస్ ఇచ్చే కరెంట్ ఫ్రీ ఇచ్చే బస్సు ఫ్రీ పెట్టే ఇంకేం కావాలి నీకు? ఎక్కడిది పోదాంపా ఊళ్ళో పోదాంపా మా ఊళ్ళో పోదాంపా ఎవరు ఇచ్చిరాయా ఏమక్కమాయా ఏదయ్యా తెచ్చిన వాళ్ళు ఎవరయ్యా 500 7 వస్తున్నాయా 500 ఎవడాడు ఇచ్చినాడు 1000 రూపాయలు పెట్టి నింపుకొచ్చుకుంటున్నాం గ్యాసు ₹1 తక్కువ ఉంటే బుడ్జాడు వారలేకపోతున్నాడు వాడు మన అయ్యనా పొద్దున్నాక రెక్క కొట్టుకుంటే పొక్కలకు వస్తుంది నాకెయ్యి అని అంగన అయిపోయా ఏం చేయకున్నా సరే తినేటాడు తింటాడు కట్టలు తెచ్చుకొని ఎవరికి అయ్యా మేము పెద్ద పెద్ద సభలు పెట్టి మళ్ళా నేను అన్ని ఇస్తున్నా అని చెప్తున్నా బిడ్డ సభలు పెట్టిన వాళ్ళే తింటారు ముఖ్యమంత్రి చెప్తుండు కదా మేము ఎవరికి అయ్యా ఓటు కేసీఆర్ వేసుకుంటాం గెలిపించుకుంటాం అంతేనా? అంతే ఉన్నప్పుడే బాగుంది ఆయనకే వేసుకుంటాం పోరు